ట్యాంక్ బండ్ పై పోకిరీలు రెచ్చిపోయారు. పోలీసులపైకే దూసుకెళ్లారు. వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చిన లారీ యాక్సిడెంట్ కు గురైంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన పోకిరీలు మరో వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మద్యం మత్తులో ఉన్న పోకిరీలు పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ వైశాలి, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇంకా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది. అయితే నిన్న స్టార్ట్ అయినటువంటి ఈ నిమజ్జనం ఈ రోజు కూడా సెకండ్ డే కూడా కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ నేను తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్నాను. ఇక్కడ చూసుకోవచ్చు రెండు మార్గాలు కూడా, ఇటు ఎన్టీఆర్ మార్గంతో పాటు ఒకవైపు అప్పర్ ట్యాంక్ బండ్ వైపు కూడా విగ్రహాలు ఇంకా తరలిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సమయం మించిపోయింది. మరోవైపు ఈరోజు వర్కింగ్ డే కావడంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరం ఏర్పడింది. ఎందుకంటే ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్తో పాటు ప్రభుత్వ ఎంప్లాయీస్ కూడా ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు నిన్న ఈరోజు ఉదయం వరకు 1,26,000 పైగా విగ్రహాల నిమజ్జనం అయినట్టు కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా స్పష్టం చేశారు. ఇక్కడ మన విజువల్తో చూసారు, పోలీసులతో కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నారు. ఎక్కడికక్కడ విగ్రహాల తలింపు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నానికే ఈ యొక్క వినాయక విగ్రహాల నిమజ్జనం అంతా కూడా పూర్తి కావాలని కూడా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి కాసేపట్లోనే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి నిమజ్జన ప్రక్రియ ఎంతవరకు పూర్తయింది, మరి మధ్యాహ్నం లోపు ఈ యొక్క ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకంటే నిన్న చాలా వరకు పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనం జరిగినప్పుడు కూడా ఎక్కువ ప్రజెంట్ అయితే మాత్రం సౌత్ ఈస్ట్ జోన్ నుంచి, అదేవిధంగా ఈస్ట్ జోను, నార్త్ జోన్ నుంచి కూడా ఎక్కువగా పెద్ద ఎత్తున కూడా ఇంకా విగ్రహాలు కూడా అన్ని కూడా తరలి వస్తున్నాయి. దీంతో ఇటు ఎన్టీఆర్ మార్గ్ కానీ, ఇటు ఎన్టీఆర్ గార్డెను, అదేవిధంగా సంజీవయ్య పార్కు, మరోవైపు ఇటు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 36 పైగా పెద్ద క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మరి అక్కడక్కడ తొందరగా నిమజ్జనం పూర్తి అయ్యేలాగా పోలీసులు అయితే చర్యలు. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ, అదేవిధంగా వాటర్ వర్క్స్, మరోవైపు డిఆర్ఎఫ్, హెచ్ఎండిఏ, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు, ఇటు లాండర్ పోలీసులు కూడా అందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరుగుతుంది. అయితే కొన్ని చోట్ల కూడా చెదురుమదురు ఘటనలు అయితే జరిగాయి. మరి కొద్దిసేపటి క్రితమే మనం చూసాం ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, అంటే ఇక్కడ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద కూడా ఒక వెహికల్ మొత్తం అద్దాలు కూడా పగిలిపోయాయి. ఒక లారీ వెహికల్ సంబంధించి కూడా అయితే ముందున్న వెహికల్ సడన్ గా బ్రేక్ వేయడంతో ఎక్కువ అతను ఢీ కొట్టాడు. దీంతో కొంతవరకు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. దీంతో పోలీసులు కూడా రంగం ప్రవేశం చేసి రెండు టీంలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే కొంతమంది పోలీసులపైకే కొట్టేందుకు కూడా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి ఎటు వాళ్ళను కూడా వాటి వాళ్ళని పంపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఇంకా నిమజ్జనం ప్రక్రియ కంటిన్యూ అవుతుంది. వైశాలి. రైట్. ఇప్పుడు మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పోకిరీలపై చర్యలు తీసుకున్నారా? వాళ్ళని పోలీస్ స్టేషన్ కి తరలించారా? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ కొంతమందిని అయితే అదుపులోకి తీసుకున్నారు. మరి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ముందున్న వెహికల్ బ్రేక్ వేయడంతో ఎన్నుకున్న మరి లారీ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఇక్కడ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దీంతో కొన్ని చోట్ల కూడా పోలీసులు అయితే రంగప్రవేశం చేసి వాళ్ళందరినీ కూడా పంపించేస్తారు. అయినప్పటికీ కూడా కొంతవరకు కొంచెం అయితే గొడవ అయితే జరిగింది. మరి దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మరి రెండు టీములు కూడా చెదరగొట్టి అందరిని కూడా పంపించేశారు. ఎవరిపైన ఎలాంటి కేసులు అయితే నమోదు చేయలేదు. అయితే కొంతమంది పోకిరీలు ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో తాగి మరి గణేష్ నిమజ్జన ప్రక్రియలు కూడా పాల్గొంటున్నట్టుగా పోలీసుల దృష్టికి వచ్చింది. మరి దీనిపై కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి కానీ మరి పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఎవరైనా తాగి గొడవ చేస్తే మాత్రం వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాం, అరెస్ట్ చేసి లోపల వేస్తామని కూడా ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో మరి ఎవరు కూడా తాగి నిమజ్జన ప్రక్రియలో పాల్గొనొద్దు. ఎందుకంటే ఇదొక గణేష్ నిమజ్జన ప్రక్రియ కాబట్టి మరి పవిత్రంగా చేయాల్సిన చోట మరి ఈ రకంగా ఎవరైనా పోకిరీలు మాత్రం అల్లర్లకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా హెచ్చరించారు. మరోవైపు ఇక్కడ నిమజ్జన ప్రక్రియ అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఎక్కువగా ఈస్ట్ జోన్తో పాటు సౌత్ ఈస్ట్ జోన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇంకా విగ్రహాలు అయితే వస్తున్నాయి. అంటే జనరల్గా ఇటు అంబర్పేట కానీ తర్వాత సిటీ శివార్ ప్రాంతాల నుంచి కూడా ఇంకా గణేష్ విగ్రహాలు కూడా ఇంకా నిమజ్జనానికి వస్తున్నాయి. మరి ఇక్కడ బషీర్బాగ్ కానీ హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఇంకా గణనాథులంతా కూడా నిమజ్జనం కోసం కూడా క్యూ లైన్ కట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇంకా వీడియోలో చూస్తున్నాం. ఇటువైపు అమరవీళ్ళ స్తూపం వైపు, అమరవీళ్ళ ద్వీపం వైపు కూడా చాలా చోట్ల కూడా ఇంకా గణేష్ విగ్రహాలన్నీ కూడా క్యూ లైన్ కట్టాయి నిమజ్జనం కోసం కూడా. ఇటు అంతా కూడా
తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఇటు నుంచి కొన్ని అప్పర్ ట్యాంక్ బండ్ పైన కూడా పెద్ద ఎత్తున కూడా భారీ క్రేన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ కూడా చకచక్కగా తొందరగా వినాయక నిమజ్జనాలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కాబట్టి మొత్తం అయితే 3 రూట్లలో అంటే ఇటు ఎన్టీఆర్ మార్గ్ కానీ సంజయ్ పార్క్ అదేవిధంగా నెక్లెస్ రోడ్ వైపు కూడా పెద్ద ఎత్తున కూడా క్రేన్లు కూడా ఏర్పాటు చేశారు. మరి కొన్ని గణనాథులను ఇటువైపు డైవర్ట్ చేస్తున్నారు, మరికొన్ని మాత్రం అప్పర్ ట్యాంక్ వైపు కూడా డైవర్ట్ చేస్తున్నారు. మరి ఇక్కడ చూసొచ్చు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా రంగంలోకి దించి తొందరగా నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే విధంగా ఇక్కడైతే చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ దాదాపుగా అడిషనల్ సిపితో పాటు డీసీపీ, ఏసీపీ, సిఐలు కూడా అందరూ కూడా ఈ యొక్క భద్రతా ఏర్పాట్లో ఉన్నారు. మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా మరి పోలీసులు అయితే చర్యలు అయితే పకడ్బందీగా చేపడుతున్నారు. అయినప్పుడు కూడా ఈరోజు వర్కింగే అయినప్పటికీ మరి చాలా చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఇంకా గణనాథులు నిమజ్జనం కూడా తరలి వస్తున్నాయి. కాబట్టి మరి ఎక్కడికక్కడ ట్రాఫిక్లు అయితే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం మనం విజువల్ చూస్తున్నాం. హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసేందుకు కూడా చర్యలు కూడా చేపడుతున్నారు. కాబట్టి మరి యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో మాత్రం ఇంకా నిమజ్జన ప్రక్రియ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఇక్కడ భద్రతాపరమైన చర్యలతో పాటు మీ యొక్క నిమజ్జన ప్రక్రియ సంబంధించి కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ సిపి మాట్లాడుతున్నారు. మన విజువల్ చూద్దాం. ఈ సపోర్ట్ కి క్యాచ్ అవుతుందా? హైదరాబాద్ లో నిమజ్జనం ఏ విధంగా జరిగింది, ఇంకా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మళ్ళీ ఇక్కడ రిసీవ్ అయితే గణేష్ పండుగ